అందరికీ వెల్కమ్ టు హెప్సిబా బ్లాగ్స్. నేను ఈరోజు మీకోసమని లేదు, ఈరోజు ఎలా వీడియో పెట్టాలి, ఎలా వీడియో పెడితేనే నాకు ఖచ్చితంగా రీచ్ వస్తుందేమో అన్న ఫీలింగే తప్ప ఇప్పటికీ కూడా నేను ఏదో నా ఎమోషనల్ సపోర్ట్ కోసమే నేను మీ దగ్గరికి ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాను. నేను ఎంత మంచి కంటెంట్తో మీకు వీడియోస్ ఇస్తున్నా కూడా మీరు నన్ను ఏమీ అంత అభిమానించట్లేదు. దానికి నేను చాలా 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 బాధపడుతున్నాను. ఎందుకంటే ఎంత బాగా ఎడిటింగ్స్ నేర్చుకుంటున్నాను, వీడియోస్ తీయడం నేర్చుకుంటున్నాను. ఇలా తీస్తే అలా వస్తుందా, అలా తీస్తే ఇలా వస్తుందా అని ఈ రకరకాలుగా నేను వర్క్స్ చేసినప్పుడు నేను ట్రై చేస్తున్నాను. నేను ఎంత బాగా చేయగలుగుతానా అనే దాంట్లో నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను ప్రతిరోజు. లేదు, దీంట్లో అప్గ్రేడ్ అవుతుండాలి, దాంట్లో అప్గ్రేడ్ అవుతుండాలని ప్రతిరోజు నేను అప్గ్రేడ్ అవ్వడానికి నేను చాలా చాలా ట్రై చేస్తున్నాను. బట్ ఎందుకో నాకు యూట్యూబ్ నుంచి నాకు అంత అప్రోచ్ రావట్లేదు. ఎందుకంటే ఈరోజు మీకు 16K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అండి. ఎందుకు మీరు అలా అంటున్నారంటే 16K సబ్స్క్రైబర్స్, అది కూడా నేను సెలబ్రిటీస్కి చేస్తున్నాను కాబట్టి సెలబ్రిటీస్ ఫేస్ చూసి మీరు ఇస్తున్నారు, కానీ దాంట్లో నా వర్క్ అప్రిషియేషన్ కానీ ఏది లేదు. నాకు చాలా 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 బాధ అనిపించింది. బికాజ్ నిజంగా నేను ఎందుకు ఇలా యూట్యూబ్లో నేను వర్క్ చేయాల్సి వస్తున్నా అంటే, కొంతమంది రకరకాలుగా పని చేస్తారు. నేను ఎలా అంటే కొంతమంది డబ్బులు లేక చేస్తారు యూట్యూబ్, కొంతమంది ఎమోషనల్గా చేస్తారు, లేదు కొంతమంది వాళ్ళ ఓన్గా డిపెండ్ ఒకరి మీద అవ్వకుండా ఉండడానికి చేస్తారు. బట్ నేను ఒక సపోర్ట్ కోసం చేస్తున్నాను. నేను మా అమ్మే ఉంటాము, మేమిద్దరము, మా ఇద్దరికి గ్రోత్ ఉండాలి. మేము ఇక్కడే ఆగిపోకూడదు. ఒకళ్ళు పని చేస్తేనే ఫుడ్, ఇంకొకళ్ళు పని చేస్తేనే ఫుడ్. ఎంత ఒంట్లో బాగాలేకపోయినా కూడా పని చేయకుండా మానేసాము అని అంటే ఫుడ్ ఉండదు. ఇంకా అంతే, ఇంట్లో కూర్చోవాలి, పస్తులు ఉండాలి, అప్పులు ఇదే ఉంటుంది. అలాంటి లైఫ్ నాకు వద్దు. లేదు, నాకు మెంటల్గా సపోర్ట్ కావాలి అని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేశాక కూడా నా దాంట్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అది కూడా నేను పెట్టిన కొన్ని వీడియోస్ వల్ల. నేను యూట్యూబర్ ఆమెకి కొలాబ్ చేశాను, అందుకని అంత ఫేమస్ అయింది. కానీ నేను చాలామంది కొలాబ్స్ ఫ్రీగా చేయడానికి కూడా హెయిర్ స్టైల్స్కి వెళ్తున్నాను. కానీ కొన్ని అప్రోచ్ అంటే కొన్ని చేసినా యూజ్ ఉండట్లేదు, రీచ్ రావట్లేదు. చాలా చాలా ఏంటంటే, ఒక పక్కన ఫ్యామిలీని పుష్ చేసుకుంటూ రావాలి, ఒక పక్కన నేను అన్ని వర్క్స్ నేర్చుకోవాలి, ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఎలా తీయాలి వీడియో, ఎలా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ చేస్తున్నా కూడా నాకు ఎక్కడ నా కష్టానికి ఫలితం లేదు. చాలా రోజులు చాలా బాధపడ్డాను. కొన్నిసార్లు లేదు, నా వీడియోసే చేద్దామని నేను